హాయ్ గైస్, వెల్కమ్ టు రాజాస్ జర్నీస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనుకుంటున్నారా? ఈ రోజుకి మన యూట్యూబ్ ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ రోజుతో 1K 1000 పీపుల్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మరి సరికొత్త వీడియోతో నీ ముందుకు వచ్చేసింది మీ రాజాస్ జర్నీస్. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు మాత్రం ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీ అందరికీ ఒక సరికొత్త ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే కర్ణాటక రాష్ట్రం బెంగళూరు పట్టణంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీ మత్స్యావతార ఆలయం. మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారంగా మొదటి అవతారంగా వెలిసిన శ్రీ మత్స్యావతారాలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నా. ఇప్పుడు ఇది ఎక్కడుందంటే ఓంకార్ హిల్స్ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆలయంలో వెనుక భాగంలో ఈ ఆలయం ఉంటుంది. చూసారు కదా, మహావిష్ణువు ప్రతిరూపాలన్నీ ఇక్కడ మనందరికీ దర్శనమిస్తున్నాయి. మహావిష్ణువు దశావతారాల్లో అవతరించి ఒక మొదటి అవతారంగా ఈ మత్స్యావతారాన్ని అయితే ఆయన అవతరించారు. ఆ మత్స్యావతార ఆలయాన్ని అయితే మీ అందరికీ చూపించబోతున్నాం. రండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుని మనకు వెనుక భాగంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఇది స్ఫటిక లింగానికి వెనుక భాగంలో ఉంటుంది. స్ఫటిక లింగం దర్శనం చేసుకుని అప్పుడు మనం వెనుకాల భాగంలో ఉన్న శ్రీ మత్స్యావతార ఆలయాన్ని అయితే మనం సందర్శించాలి. వెళ్ళే ముందు ఒక మర్రి చెట్టు కింద ఇక్కడ సర్వ మతాలకు నిదర్శనంగా క్రిస్టియన్, అల్లా, హిందూ సాంప్రదాయబద్ధంగా అన్ని ఆలయాలని ఇక్కడైతే పెట్టడం జరిగింది. అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి యేసుప్రభు వారు క్రిస్టియానిటీ. ఇది క్రిస్టియన్స్కి మతానికి చాలా ముఖ్యమైన దేవుడు. అదేవిధంగా ఇస్లాంకి ముఖ్యమైన దేవుడు. ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే దేవుళ్ళని ఈ వనదుర్గ మాత అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ. ఇది వనదుర్గ అమ్మవారి ఆలయం ఈ పక్కన కనిపిస్తుంది కదండి. ఇది మర్రి చెట్టు కింద వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ మొత్తం అన్ని ఆలయాలు అయితే చిన్న చిన్న ఆలయాలుగా పెట్టి ఇక్కడ అందరికీ చూపించడం జరిగింది. ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు వనదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర. ఇక్కడ భక్తులు కూడా వచ్చి స్వయంగానే అమ్మవారికి పూజలు కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆలయం చుట్టూ చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా హాలిడే సమయంలో అయితే ఈ ఆలయాన్ని ఒకసారైనా దర్శించండి. ఓంకార్ హిల్స్కి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ముందు ఓంకార్ హిల్స్ ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసిన తర్వాత వెనకాల కూడా వెళ్ళాలి. ఎందుకంటే ముందు నుంచి వెళ్ళిపోకుండా వెనక కూడా 2 ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద గడియార స్తంభం కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే 2వ గడియార స్తంభంగా మీకు చూపించబోతుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు. కానీ ఓకే, మనం ఇక అయితే వీడియోలోకి వచ్చేస్తే మత్స్యావతార ఆలయం ఇదేనండి. మనం చెప్పుకోబోతున్న శ్రీ మత్స్యావతార ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శ్రీ మత్స్యావతార దేవస్థానాన్ని ఏకైక ఆలయంగా పరిగణనకు తీసుకున్నారు. నేనైతే మొట్టమొదటిసారి ఈ ఆలయాన్ని చూస్తున్నాను. ఇది విష్ణుమూర్తి అవతారంలో మొదటి అవతారంగా భావించబడే శ్రీ మత్స్యావతార ఆలయం. శ్రీహరి మత్స్యావతారాన్ని ఎందుకు ఎత్తాడో తెలుసా మీకు? శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఉంటారు. మొత్తం 10 అవతారాలు ఉంటాయి. దానిలో మొదటి అవతారం వచ్చేసి మత్స్యావతారం. చేప రూపంలో వచ్చి హయగ్రీవుడనే రాక్షసుని సంహరించి లోక కళ్యాణం గావించారు శ్రీ మహావిష్ణువు. ఇక మనందరికీ తెలిసిందే ఈ మత్స్యావతారం ఒక చేప రూపంలో ఉండే అవతారం అని. ఇప్పుడు దీనికి మనం ఎలా అంటే మత్స్యావతారాన్ని ఎలా ఆ విష్ణుమూర్తి మొదటి అవతారంగా ఎందుకు ఎంచుకున్నాడు అనేది మీ అందరికీ తెలియజేస్తాను. పరమ పవిత్రమైన వేదాలను జనులకు అర్పించాడు. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీహరి భూమిపై ఎన్నో అవతారాలు ఎత్తాడంటండి. అలా ఎత్తుతూ రక్షించుకుంటూ వస్తుంటే మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలు ఎత్తాడు శ్రీ మహావిష్ణువు. ఇందులో మొదటి అవతారమే శ్రీ మత్స్యావతారం. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు అని విష్ణు పురాణం ప్రకారం చెప్పడం జరిగింది.
ఇప్పుడు ఆయన ఎందుకు మొదటిసారిగానే తొలి అవతారం మత్స్యావతారాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనే దానిపై మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మనం తెలుసుకున్నట్లయితే కశ్యప మహాముని అతడి భార్య దంపతులు హగ్రీవుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టం లేని హగ్రీవుడు తండ్రి మాటను కూడా అడ్డు చెప్పాడు ఈ హగ్రీవుడు. ఈ కారణంగా ధనులందరికీ రాజులుగా హగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు. యాగాలను ధ్వంసం చేశాడు, ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురించాడు, మానవులకు భంగం కలిగించేలా అనేక ప్రయత్నాలు చేశాడనమాట. దానవ కులాన్ని అత్యంత ఉన్నతమైందిగా నిర్మించాలని అతడు ఉద్దేశం, అతని ధ్యేయం కూడా. అందుకోసం ఎంతటి చెడు కార్యానికైనా సరే తలపెట్టేవాడు హగ్రీవుడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువుకి 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని కూడా మానవులకి చెందకుండా చేయాలని ఒక ఉద్దేశం అయితే మనసులో పెట్టుకున్నాడు. వెంటనే వేదాలని దొంగలించి ఆ సముద్రంలోకి దూరి దాక్కున్నాడు అన్నమాట హయగ్రీవుడు. అప్పుడు వీళ్ళందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మహావిష్ణువుని వేడుకొని ఆ వేదాలను అతని దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎందుకు పనిచేయము, అతనిదే మొత్తం రాజ్యాధికారం అవుద్దని వేడుకొనగా అప్పుడు శ్రీ మహావిష్ణువు చేప రూపంలో సముద్రంలోకి వెళ్ళి ఆ హగ్రీవుని హతమార్చి ఆ వేదాలను అయితే బయటికి తెస్తాడు. అదే వేదాలు 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. ప్రపంచానికి ధర్మాలను ఎలుగెత్తి చూపే పరమ పవిత్రమైన గ్రంథాలు ఇవే. మన హిందువులకి ఎంతో ప్రాముఖ్యమైన వేదాలు ఈ 4 వేదాలు. మత్స్యావతార దేవాలయం ఇప్పుడు మీకు చూసింది శ్రీనివాసుడు దశావతారంలో ఒక అవతారం మత్స్యావతారం. అలా ఇక్కడ మత్స్యావతారం దేవాలయం మన బెంగళూరులో మాత్రమే ఉంది. కర్ణాటక స్టేట్లో ఈ ఆలయం ఒక బెంగళూరులో మాత్రమే ఉంది. అది కూడా ఓంకార హిల్స్ ఈశ్వరాలయానికి వెనుకల భాగంలో ఈ అవతారం ఉంది. దీనికి కొంచెం కొండపైకి వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పెద్ద మర్రి చెట్టు. దాని నుంచి లోపలికి వెళ్తే నీకు మత్స్యావతార ఆలయం దొరుకుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఓంకార హిల్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మత్స్యావతార ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం.